వర్క్ లోడ్ విషయంలో నో చెప్పాలి. అంటే అతిగా వర్క్ లోడ్ పెంచేసిన వాళ్ళు ఎవరైనా సరే నో చెప్పాల్సిందే. నాకు తెలుసు కశ్యప్ నో చెబితే రిలేషన్‌షిప్స్ పాడైపోతాయేమో. నో ఓకే. చెప్పమంటే చెప్తాను నో. కానీ అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఒక్క నిమిషం ఆలోచించండి. అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా పక్కన పెట్టండి. నిజంగా మీరు నో చెప్పగలరా? ఆలోచించండి. అర్థమవుతుందా అండి? వర్క్ లోడ్ పెరిగిపోతుంది, దానివల్ల స్ట్రెస్‌కి గురవుతున్నాం. ఇది ఎలా ఉంటుందంటే మన ప్లేట్ ఫుల్ అయితే, ఇప్పుడు మీరు భోజనం చేస్తున్నారండి, మీ ప్లేట్ అంతా ఫుల్‌గా ఉంది, ఎవరన్నా వడ్డించడానికి వచ్చారు, మీరేం చేస్తారు? ఆ బాబు ఇవ్వు అని తీసుకొని జేబులో పెట్టుకొని తర్వాత తింటారా? మొహమాటానికి పోయి లేదు కదా. నో అని చెప్తామా లేదా? కాదండి, వడ్డించే వాళ్ళకి సెన్స్ ఉండాలి. కొంతమంది ఉంటారు వడ్డించేటప్పుడు వాళ్ళకు ఉండదు, సెన్స్ ఉండదు, ఎక్కువ లోడ్ ఇస్తున్నామన్న సెన్స్ వాళ్ళకు ఉండదు. మనం నోరు తెరిచి చెప్పాల్సిందే. సో వర్క్ లోడ్ మై డియర్ ఫ్రెండ్స్ అతిగా తీసుకొని స్ట్రెస్కు గురవుతున్నారు. సెకండ్ ఏరియా ఏంటంటే డెడ్లైన్స్ దగ్గర స్ట్రెస్కు గురవుతున్నారు. అంటే కొంతమంది బాధ్యతలు ఒప్పచెప్పినప్పుడు టార్గెట్ ఏదైతే పెడతారో ఇన్ని రోజుల్లో చేయాలి, లేకపోతే ఇంతసేపట్లో చేయాలి, నేను వర్క్ ఎన్విరాన్మెంట్ గురించి చెప్తున్నా, అక్కడ ఒక్కొక్కసారి తెలియకుండా అన్రియలిస్టిక్ డెడ్లైన్స్ పెట్టుకుంటుంటాం. అది అవతల వాళ్ళు పెట్టినా సరే, మనకు మనం పెట్టుకున్నా సరే, అక్కడ బౌండరీ ఉండాలి. అక్కడ నో చెప్పగలగాలి. అంటే నెలలో చేయాల్సిన పనిని ఒక రోజులోనే చేయమంటున్నారు, అక్కడ నిర్మోహమాటంగా నో చెప్పాల్సిందే. కుదరదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నో చెప్పటం అంటే కళ్ళంతా పెద్దగా పెట్టి మొహం అంతా మార్చేసుకొని నేను చేయను పా అంట నో చెప్పటం కాదండి.